ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతలు 11వ అధ్యాయము 14వ వచనము. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు ఈ రోజుల్లో నేను గమనిస్తూ ఉంటాను, దేవుని సేవలోకి వచ్చిన తర్వాత యవ్వనస్తుల గురించి, ఇప్పుడు సేవలోకి వస్తున్నటువంటి వారి గురించి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానండి. దేవుడు వారిని వాడుకోవడం ప్రారంభిస్తే, కొంచెం దేవుని వాక్యం నేర్చుకుని వాక్యాన్ని ప్రకటించడం నేర్చుకున్నారు అంటే, అంతకుముందు వారికి సహాయం చేసిన వారిని, వారిని నడిపించిన వారిని, ఆత్మీయంగా వారిని ఎవరైతే బలపరచారో వారందరిని విడిచిపెడుతూ ఉంటారు. తద్వారా జరిగేటటువంటి గొప్ప ప్రమాదం ఏంటో తెలుసా ప్రియులారా? చాలా మిస్టేకులు చేస్తూ ఉంటారు. దాని ద్వారా పరిచర్యలో చాలా ఇబ్బందులు కలిగించుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా మీరు గమనించండి ప్రియులారా, నాయకుడు లేడు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నశించిపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు కూడా మోషేని మంచి నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో మీరు గమనించినట్లయితే చాలామందిని, గొప్ప నాయకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాయకత్వపు లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో నేను మీకు ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆయా సంఘాల్లో, గవర్నమెంట్లోను, సెక్యులర్ వరల్డ్లోను ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు గెజిటెడ్ ఆఫీసర్స్ అండి. గవర్నమెంట్ని, ఆ జిల్లాల్ని కంట్రోల్ చేసేటటువంటి వారు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, మరి కలెక్టర్లుగా ఉన్నటువంటి వారు, ఎస్పీలుగా, డిఎస్పీలుగా ఉన్నటువంటి వారు, సమాజంలో డాక్టర్లుగా ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా వారి సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి దైవజనుల యొక్క ఆలోచన లేకుండా ఏ నిర్ణయం తీసుకోరండి. ఎంత గొప్ప కార్యం కదండి. వారిని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వారికి ఈ లోకంలో జ్ఞానం ఉంది, చదువు ఉంది, అధికారం ఉంది. అయినా వారు ఏం చేస్తారో తెలుసా? దైవికమైన ఆలోచన నా దైవజనుడు తెలియజేస్తాడని చెప్పి దైవజనుల యొక్క సహాయం తీసుకుంటూ ఉంటారు. ఈరోజు ఉదయకాల సమయంలో మీకు స్పిరిచువల్ మెంటర్స్ ఉన్నారా? డాడీలు, మమ్మీలు వద్దండి, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీకు కావాల్సింది దైవజనులు, దైవజనురాళ్ళు కావాలి. ఈ రోజుల్లో ఎక్కువ డాడీలు, మమ్మీలు అయిపోతున్నారు. డాడీలు, మమ్మీలు కాదు మనకు కావాల్సింది. మనల్ని చక్కని మార్గంలో నడిపించేటటువంటి నాయకులు కావాలి, నాయకురాళ్ళు కావాలి. ఆత్మీయమైనటువంటి నాయకుల గురించి చెప్తున్నాను. నాయకత్వపు కింద నువ్వు ఉండడానికి ఇష్టపడకపోతే భయంకరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే తొందరపాటు నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, అనుభవం లేనటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవడం ద్వారా నీ పరిచర్య, కుటుంబము, జీవితం కూడా నాశనం అయిపోతుంది. జాగ్రత్త పడండి. కనుక మరొకసారి చదువుతాను చూడండి. నాయకులు లేని జనులు చెడిపోవద్దు. అందుకనే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తర్వాత యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులను మనం గమనించినట్లయితే అనేక మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా స్పిరిచువల్ మెంటర్ని కలిగి ఉండాలి. కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను, ఆ పాస్టర్ గారు చాలా యవ్వనస్తుడై ఉంటాడు. ఆ సంఘంలో పెద్దవారందరూ కూడా ఆ పాస్టర్ గారికి భయపడతారు. ఆ పాస్టర్ గారి మాటని గౌరవిస్తూ ఉంటారు. నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి నాయకులు ఉన్నప్పుడు ఆ సంఘం, సమాజం ఆశీర్వదించబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆత్మీయంగా నడిపించే నాయకులు ఉన్నారా? లేకుంటే అటువంటి వారిని కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.